వీళ్ళకి ఎవరైనా ఉద్యోగం ఇస్తే బాగుంది. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద వీళ్ళకి ఎవరన్నా పనిస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నారంటే చాలు ప్రతి వారం ఆదివారం విత్ మా పర్వ షోకి అయితే వచ్చేస్తూ ఉంటారు. అసలు ఇంత ఖాళీగా ఉండి మా పైన పడేదానికన్నా ముందు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, వచ్చి సీరియల్లో నటించవచ్చు కదా అనేసి నాకైతే అనిపించింది. లాస్ట్ వీకే మనం అయితే మాట్లాడుకుందాం, సండేలో టాప్ ట్రెండింగ్లో వచ్చింది అనేసి నేను ఒక వీడియో కూడా చేశాను. అలాంటిది మరొకసారి అయితే చెత్త సమాచారం అలాగే నాశనం చేయడానికి అయితే మరొకసారి అయితే వీళ్ళనైతే పిలుచుకొచ్చేస్తారని మనం అయితే చెప్పుకోవచ్చు. మనము చూసుకున్నట్లయితే లెనిన్ సినిమా గ్రాండ్ సక్సెస్ అయితే అయింది కదా, ఆ గ్రాండ్ సక్సెస్ మీట్గా భాగంగా మన అయ్యగారు అంటే నాగార్జున గారు కొడుకు మన అఖిల్ గారు అయితే మనకు అక్కడైతే షోకి అయితే పార్టిసిపేట్ చేశారు. షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక టాప్ యాక్టర్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా సరే ఒక లోలో ఉండే సీరియల్ని తీసుకొని ఆ సీరియల్ని ప్రమోషన్స్ చేసి నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలని చూస్తారు. కానీ ఇక్కడ ఏం చూసారంటే మన టాప్ యాక్టర్స్ అయిన కార్తీక్ బాబు అలాగే మన కావ్య అదేపోయిన తర్వాత మన రాజు అదేపోయిన పొదరిల్లు సీరియల్లో హీరో హీరోయిన్ వీళ్ళని తీసుకొచ్చారు. ఓకే, సీరియల్ పరంగా అయితే వీళ్ళని తీసుకొచ్చారు, నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షను. కానీ ఆపోజిట్ టీంలో అయితే అన్వాంటెడ్ క్యారెక్టర్స్ని అయితే తీసుకొచ్చారు. అన్వాంటెడ్ క్యారెక్టర్స్ ఒకప్పట్లో యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్, కానీ ఇప్పుడు వాళ్ళకంతా కొమ్ములు వచ్చాయి కాబట్టి ఆ కొమ్ముల్ని ఎక్కడెక్కడో వాడుకుంటా ఉంటారు. కానీ మన సీరియల్లో వచ్చి నటిస్తే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళు మాత్రం సీరియల్లో మాత్రం నటించారు. కానీ అక్కడ మా ఆదివారం విత్ మా పర్వ షోకి మాత్రం ప్రతి వారం ఖాళీగా ఉంటే నన్ను ఊరు పిలుస్తారా, నేను ఎప్పుడు టకామని వచ్చేయచ్చా అనేసి చూసే బ్యాచ్ అయితే ఒకటి ఉంది. ఆ బ్యాచ్లో నుంచి మొత్తం మంద అయితే దిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పుడు ఏ దేవి వర్మో నీవు అనే సీరియల్ కొత్త సీరియల్ అయితే వచ్చింది. ఆ సీరియల్ ప్రమోషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చు. అదే అయిపోయిన తర్వాత గోదావరి సీరియల్ అసలు లోలో నడుస్తూ ఉంది, టీఆర్పీ కూడా ఆశించినంత రావట్లేదు. ఆ సీరియల్ ప్రమోషన్స్ చేసి ఆ సీరియల్ ఎందుకంటే ఒక పెద్ద టాప్ హీరో వచ్చాడంటే ఖచ్చితంగా చాలా మంది చూస్తారు కాబట్టి ఆ సీరియల్ ఒకటి ఉంది. ఆ సీరియల్లో స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అదే అయిపోయిన తర్వాత మనకు మధ్యాహ్నం సీరియల్స్ 900 ఎపిసోడ్స్ నిన్నే కంప్లీట్ చేసుకుని పలికే బంగారమైన కానీ వీటికి అది కాకుండా వారసరాల సీరియల్ ఎంత బాగున్నా సరే అక్కడ అప్రోచ్ రావట్లేదు కాబట్టి ఆ సీరియల్ని హైప్ చేయడం, అలాగే నువ్వు లేక నేను లేని సీరియల్ 7 PM ఉంది, ఆ సీరియల్ని హైప్ చేయడం. టాప్ సీరియల్స్నే కన్సిడర్ చేస్తూ ఉంటారు. పొదరిల్లు, బ్రహ్మముడి, అదేపోయిన తర్వాత కార్తీక్ దీపం, ఈ 3 సీరియల్ని మనకైతే తీసుకొచ్చారు. తీసుకొచ్చినా కానీ ఆ సీరియల్ పరంగా అయితే తీసుకురాలేదు. వాళ్ళు ఏదో షో కోసం అనేసి అక్కడ మన కావ్య గారు వస్తే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారనేసి మీరు ప్రోమో చేస్తున్నారు కదా, ఎందుకంటే అక్కడ వల్గర్ వాయిస్ మాట్లాడితే ట్రోల్ చేయొచ్చు కదా అనేసి అక్కడ ట్రోలింగ్ కోసం అనేసి మన కావ్యాన్ని అయితే వాడుకోవడం. అక్కడ కావ్య ఏదైనా పని చేస్తే మన మానసు సిగ్గుపడినట్టు అబ్బా ఏంద్రా ఈ అమ్మాయితో నటిస్తా ఉన్నాను అన్నట్టు నటించడం, అవంతా ట్రోల్స్ బాగా గురవుతాయనేసి మన ఈ విధంగా అయితే చేశారు. అదేవిధంగా అదర్ ఛానల్లో ఒక షో వచ్చి ఆ షో అయితే మట్టు కొట్టుకోపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ షో కూడా నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా సీరియల్ యాక్టర్స్ కోసం పెట్టిన షోని సీరియల్ యాక్టర్స్ లాగానే చూస్తే బాగుంటుంది. కానీ అనవసరంగా నాకేం పని లేదు, నాకు ఎవరినో ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అన్నట్టు బిహేవ్ చేయకూడదు అనేసి నాకైతే అనిపిస్తుంది. 24 గంటలు వచ్చి షో పైన పడిపోతా ఉంటే చూసిన వాళ్ళే చూడాలంటే ఎవరికైనా సరే బాధే కదా. అదే సీరియల్లో నటిస్తే ఆ సీరియల్లో చూస్తాం కదా, మీ అభిమానులు కూడా సంతోషపడతారు కదా అని నా అభిప్రాయం. నాతో ఏకీభవిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటా ఉంటారు, మీరు సీరియల్ యాక్టర్ కావాలనుకుంటా ఉంటారు, లేకపోతే మాకు వద్దులే వాళ్ళే డమ్మీ పీస్లే కావాలి, మాకు వాళ్ళు నటించినా పర్లేదు, మాకు వారం ఒకసారి వచ్చి డబ్బా కొట్టుకొని పోతే చాలా అనుకుంటా ఉంటారు. కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.